హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఒక్కొక్క టాపిక్ అయితే తెలుసుకోబోతూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు యూనిట్ 1కు సంబంధించి అర్థశాస్త్రం పరిచయానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంకులను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరాలకు సంబంధించిన జంతు శాస్త్రం మరియు వృక్షశాస్త్రం, బాటనీ మరియు జువాలజీలకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జీకే టాపిక్స్, జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ బిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ 1 అర్థశాస్త్రం పరిచయానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. విషయ సూచికను ఒకసారి గమనిస్తే మొత్తం 10 యూనిట్లు అయితే ఉన్నాయి. మొదటిది అర్థశాస్త్రం పరిచయం, రెండవది వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు, 3 డిమాండ్ సిద్ధాంతాలు, 4 ఉత్పత్తి సిద్ధాంతం, 5 విలువ సిద్ధాంతం, 6 పంపిణీ సిద్ధాంతం, 7 జాతీయ ఆదాయం, 8 స్థూల ఆర్థిక సిద్ధాంతం, 9 ద్రవ్యము, బ్యాంకింగు, ద్రవ్యోల్బణం, 10 ఆర్థిక గణాంక శాస్త్రం అని చెప్పి 10 పాఠ్యాంశాలు అయితే ఉన్నాయి. ఇక మొదటి పాఠ్యాంశానికి సంబంధించి అర్థశాస్త్రం పరిచయానికి సంబంధించినటువంటి మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం. పరిమిత వనరులతో అపరిమిత కోరికలను తీర్చుకోవడంలో మానవుడి ప్రవర్తనను, అతని ప్రయత్నాలను క్రమపద్ధతిలో అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? అర్థశాస్త్రం, నిగమన శాస్త్రం, నిశ్చల ఆర్థిక శాస్త్రం, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అర్థశాస్త్రము. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. ఆదాయ అర్జన వ్యయానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు, ఉత్పత్తి, వినియోగం మరియు పంపిణీకి సంబంధించిన అంశాలను ఏమంటారు? ఆప్షన్ ఏ అర్థశాస్త్రం, ఆర్థిక కార్యకలాపాలు. ఆప్షన్ సి నిశ్చల ఆర్థిక శాస్త్రం, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆర్థిక కార్యకలాపాలు. మూడవ ప్రశ్న చూస్తున్నాం. ఆర్థిక సంబంధమైన నిర్ణయాత్మకమైన విభాగముల పనితీరును ప్రత్యేకించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? అర్థశాస్త్రం, ఆర్థిక కార్యకలాపాలు, సూక్ష్మ అర్థశాస్త్రం, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సూక్ష్మ అర్థశాస్త్రం అంటారు. నాలుగవ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఆర్థిక వ్యవస్థలోని వైయక్తిక యూనిట్లను పరిశీలించేది? అర్థశాస్త్రం, ఆర్థిక కార్యకలాపాలు, సూక్ష్మ అర్థశాస్త్రం, ఏదీ కాదు. క్రింది వానిలో ఆర్థిక వ్యవస్థలోని వైయక్తిక యూనిట్లను పరిశీలించేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సూక్ష్మ అర్థశాస్త్రము. ఐదో ప్రశ్న చూస్తే, ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను, సమస్యలను మొత్తంగా పరిశీలించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? అర్థశాస్త్రం, ఆర్థిక కార్యకలాపాలు, స్థూల అర్థశాస్త్రం, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, స్థూల అర్థశాస్త్రము. ఆరో ప్రశ్న చూస్తున్నాం. ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతము అనే పేరుతో వ్యవహరించబడుతున్న అర్థశాస్త్రం పేరేమిటి? అర్థశాస్త్రమా, ఆర్థిక కార్యకలాపాల, స్థూల అర్థశాస్త్రమా, ఏదీ కాదు. ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అనే పేరుతో వ్యవహరించబడుతున్న అర్థశాస్త్రం పేరేమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, స్థూల అర్థశాస్త్రము. ఏడో ప్రశ్న చూస్తున్నాం. తార్కిక
విశ్లేషణ ద్వారా సార్వజనీన ఫలితాలను, సూత్రాలను వ్యక్తిగత అంశాలకు వర్తింపజేయు పద్ధతి. అర్థశాస్త్రం, ఆర్థిక కార్యకలాపాలు, నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నిగమన పద్ధతి. 8వ ప్రశ్న చూస్తున్నాం. తార్కిక విశ్లేషణ చేయుట ద్వారా ప్రత్యేక అంశాల పరిశీలన వల్ల వచ్చిన ఫలితాలను మొత్తం అంశాలకు వర్తింపచేయు పద్ధతి ఏది? అర్థశాస్త్రమా, ఆర్థిక కార్యకలాపాల, నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆగమన పద్ధతి. 9వ ప్రశ్న చూస్తున్నాం. ఒకే కాలమునకు లేదా కాల వ్యవధికి చెందిన రెండు చలాంకాల మధ్య గల ప్రమేయ సంబంధమును విశ్లేషించేది ఏది? ఒకే కాలమునకు లేదా కాల వ్యవధికి చెందిన రెండు చలాంకాల మధ్య గల ప్రమేయ సంబంధమును విశ్లేషించేది అర్థశాస్త్రమా, ఆర్థిక కార్యకలాపాల, నిశ్చల ఆర్థిక విశ్లేషణ, చలన ఆర్థిక విశ్లేషణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నిశ్చల ఆర్థిక విశ్లేషణ. 10వ ప్రశ్న చూస్తున్నాం. వేరువేరు కాలాల ఆర్థిక చలాంకాల మధ్య గల సంబంధాలపై అధ్యయనం చేయు పద్ధతి. అర్థశాస్త్రం, ఆర్థిక కార్యకలాపాలు, నిశ్చల ఆర్థిక విశ్లేషణ, చలన ఆర్థిక విశ్లేషణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, చలన ఆర్థిక విశ్లేషణ. 11వ ప్రశ్న చూస్తున్నాం. రాగ్నర్ ఫిష్ ప్రకారం వేరువేరు కాలాల ఆర్థిక చలాంకాల మధ్య గల సంబంధాలపై అధ్యయనం చేయు పద్ధతి ఏది? అర్థశాస్త్రం, ఆర్థిక కార్యకలాపాలు, నిశ్చల ఆర్థిక విశ్లేషణ, చలన ఆర్థిక విశ్లేషణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, చలన ఆర్థిక విశ్లేషణ. 12వ ప్రశ్న చూస్తున్నాం. ఉనికిలో ఉన్న ఆర్థిక విషయాలను గురించి ఒక క్రమబద్ధమైన అధ్యయనం చేసే శాస్త్రం. నిశ్చయాత్మక అర్థశాస్త్రమా, ఆర్థిక కార్యకలాపాల, నిశ్చల ఆర్థిక విశ్లేషణ, చలన ఆర్థిక విశ్లేషణ? ఉనికిలో ఉన్న ఆర్థిక విషయాలను గురించి ఒక క్రమబద్ధమైన అధ్యయనం చేసే శాస్త్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నిశ్చయాత్మక అర్థశాస్త్రం. 13వ ప్రశ్న చూస్తున్నాం. ఆర్థిక సమస్యల పరిష్కారానికి సంబంధించి భవిష్యత్తులో ఏ పథకం ఎలా ఉండాలని అనే అంశాలపై అధ్యయనం చేసే శాస్త్రం. నిశ్చయాత్మకన, నిర్ణయాత్మకన, నిశ్చల ఆర్థిక విశ్లేషణ, చలన ఆర్థిక విశ్లేషణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నిర్ణయాత్మక అర్థశాస్త్రం. 14వ ప్రశ్న చూస్తున్నాం. మానవుని కోరికలను తీర్చగలిగే సాధనాలను, సేవలను ఏమంటారు? వస్తువులు, వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులు, ఉచిత వస్తువులు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, వస్తువులు అంటారు. 15వ ప్రశ్న చూస్తే మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చేవి మరియు అంతిమ వినియోగం కోసం కుటుంబాలు కొనుగోలు చేయు ఆర్థిక వస్తువులను ఏమంటారు? వస్తువుల, వినియోగ వస్తువుల, ఉత్పాదక వస్తువుల, ఉచిత వస్తువుల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వినియోగ వస్తువులు. 16వ ప్రశ్న చూస్తే మానవుని కోరికలను పరోక్షంగా తీర్చే వస్తువులను ఏమంటారు? వస్తువుల, వినియోగ వస్తువుల, ఉత్పాదక వస్తువుల, ఉచిత వస్తువుల? మానవుని కోరికలను పరోక్షంగా తీర్చే వస్తువులను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఉత్పాదక వస్తువులు అంటారు. 17వ ప్రశ్న చూస్తే యంత్రాలు, భవనాలను ఈ వస్తువులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. వస్తువులు, వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులు, ఉచిత వస్తువులు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఉత్పాదక వస్తువులు. 18వ ప్రశ్న చూస్తే సహజ సిద్ధంగా లభ్యమవుతూ ఉత్పత్తి వ్యయం లేని వస్తువులను ఏమంటారు? వస్తువులు, వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులు, ఉచిత వస్తువులు? సహజ సిద్ధంగా లభ్యమవుతూ ఉత్పత్తి వ్యయం లేని వస్తువులను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఉచిత వస్తువులు అంటారు. 19వ ప్రశ్న చూస్తే ఉత్పత్తి వ్యయం లేని కారణంగా ధర లేని వస్తువులు మరియు డిమాండ్ కంటే సప్లై ఎల్లప్పుడూ అధికంగా ఉండే వస్తువులకు ఉదాహరణలు తెలపండి. గాలి, సూర్యరశ్మి? ఆప్షన్ సి, ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి, గాలి మరియు సూర్యరశ్ములు. 20వ ప్రశ్న చూస్తే మానవునిచే ఉత్పత్తి చేయబడి ధర కలిగిన వస్తువులు డిమాండ్ కంటే సప్లై తక్కువగా, కొరతగా ఉండే వస్తువులను ఏమంటారు? ఆర్థిక వస్తువులు, మాధ్యమిక వస్తువులు, ఉత్పాదక వస్తువులు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆర్థిక వస్తువులు అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే పూర్తిగా తయారు కాకుండా ఇంకా తయారీలో ఉండే ఉత్పత్తి ప్రక్రియలో వివిధ దశలలో ఉన్న వస్తువులను ఏమంటారు? ఆర్థిక వస్తువులు, మాధ్యమిక వస్తువులు, ఉత్పాదక వస్తువులు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మాధ్యమిక వస్తువులు. 22వ ప్రశ్న చూస్తే ఒక వస్తువు యొక్క వినిమయ విలువను ద్రవ్య రూపంలో వ్యక్తపరిచిన విలువను ఏమంటారు? ఆర్థిక వస్తువులు, మాధ్యమిక వస్తువులు, ధర ఏది కాదు. ఒక వస్తువు యొక్క వినిమయ విలువను ద్రవ్య రూపంలో వ్యక్తపరిచిన విలువను ఏమంటారు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ధర. 23వ ప్రశ్న చూస్తే గ్రీకుల కాలంలో అర్థశాస్త్రాన్ని ఏ పేరుతో వ్యవహరించేవారు? సమాజ శాస్త్రమా, గృహ నిర్వహణనా, ఆర్థిక శాస్త్రమా, ఏదీ కాదు. గ్రీకుల కాలంలో అర్థశాస్త్రాన్ని ఏ పేరుతో వ్యవహరించేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గృహ నిర్వహణ అనే పేరుతో. 24వ ప్రశ్న చూస్తే ఏ సంవత్సరంలో అడమ్ స్మిత్ ప్రచురించినటువంటి రాజ్యాల సంపద కారకాల పరిశీలన అనే గ్రంథ ప్రచురణ ప్రత్యేక అర్థశాస్త్రంగా కీర్తించబడింది? క్రీస్తు శకం 1776, 74, 75 ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1776. 25వ ప్రశ్న చూస్తే ఎంపిక శాస్త్రంగా వ్యాఖ్యానించిన అర్థశాస్త్రం నిర్వచనం? కొరతన, వృద్ధ, స్థూల, సూక్ష్మ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కొరత. 26వ ప్రశ్న చూస్తే చలన వ్యవస్థలో ఎంపిక సమస్య గురించి చర్చించే అర్థశాస్త్ర నిర్వచనం? కొరత, వృద్ధి, స్థూల, సూక్ష్మ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వృద్ధి. 27వ ప్రశ్న చూస్తే ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించిన మౌలిక ఆర్థిక సమస్యల గురించి వివరించిన అర్థశాస్త్ర నిర్వచనకర్త? అడమ్ స్మిత్, జేకబ్ వైనర్, జేఎన్ కీన్స్, ఎవరూ కాదు. ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించిన మౌలిక ఆర్థిక సమస్యల గురించి వివరించిన అర్థశాస్త్ర నిర్వచనకర్త? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జేకబ్ వైనర్. 28వ ప్రశ్న వస్తే ఉద్యోగిత ఆదాయం ద్రవ్యం సాధారణ సిద్ధాంత గ్రంథకర్త? అడమ్ స్మిత్, జేకబ్ వైనర్, జేఎం కీన్స్, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జేఎం కీన్స్. 29వ ప్రశ్న వస్తే స్థూల అర్థశాస్త్ర ప్రాధాన్యత ఏ సంవత్సరం తర్వాత దాని ప్రాధాన్యత పెరిగింది? 1920, 1930, 1935 ఏదీ కాదు. స్థూల అర్థశాస్త్ర ప్రాధాన్యత ఏ సంవత్సరం తర్వాత దాని ప్రాధాన్యత పెరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1930. 30వ ప్రశ్న చూస్తున్నాం. ఒక పర్యాయం వినియోగంతోనే విలువను కోల్పోయే వస్తువులను ఏమంటారు? నశ్వర, అనశ్వర, సంపద, ఏదీ కాదు. ఒక పర్యాయం వినియోగంతోనే విలువను కోల్పోయే వస్తువులను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నశ్వర. 31వ ప్రశ్న చూస్తే దీర్ఘకాల వినియోగ సేవలు అందించే వస్తువులను ఏమంటారు? నశ్వర, అనశ్వర, సంపద, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనశ్వర. 32వ ప్రశ్న చూస్తే వ్యక్తులు లేదా సంస్థల ఆధీనంలో గల ఆదాయ ఆధారిత ఆస్తుల నిల్వలను ఏమంటారు? నశ్వర, అనశ్వర, సంపద, ఏదీ కాదు. వ్యక్తులు లేదా సంస్థల ఆధీనంలో గల ఆదాయ ఆధారిత ఆస్తుల నిల్వలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సంపద. 33వ ప్రశ్న వస్తే ఆదాయం ఒక ప్రవాహం. ఈ ప్రవాహ ఆదాయమునకు ఆధారం ఏది? కోరికలు, ప్రయోజనం, కొరత, సంపద. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సంపద. 34వ ప్రశ్న వస్తే సంపద లక్షణం కానిది? కొరతన, బదిలీ సౌలభ్యమా, ఆదాయ ఆర్జనకు వీలులేనిదే, ప్రయోజనమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆదాయ ఆర్జనకు వీలులేనిది. 35వ ప్రశ్న వస్తే వేరుశనగ గింజలను నూనె కొరకు కాకుండా విత్తనముగా ఉపయోగిస్తే అది ఏ వస్తువు కిందకు వస్తుంది? ఉత్పాదక వస్తువా, వినియోగ వస్తువా, మాధ్యమిక వస్తువా, ఏదీ కాదు. వేరుశనగ గింజలను నూనె కొరకు కాకుండా విత్తనముగా ఉపయోగిస్తే అది ఏ వస్తువు కిందకు వస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉత్పాదక వస్తువు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అర్థశాస్త్రం, ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన యూనిట్ 1 అర్థశాస్త్రం పరిచయం సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.